రామ్టాక్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ ఈరోజు తెలంగాణలో జనసేన నవనిర్మాణ సమావేశం జరుపుకోవాల్సినటువంటి షెడ్యూల్. నేను వీడియో చేసేటప్పటికి అది జరగాలి. కానీ నిన్న రాత్రి పర్మిషన్ గ్రాంట్ చేయలేదు. ముందుగా తెలుసుకోవాల్సింది సభ కాదు, బహిరంగ సభ కాదు, ఆంతరంగిక సమావేశం. వాళ్ళ పార్టీ కార్యకర్తలతో జరుపుకునేటువంటి సమావేశం. దీనికి నిజంగా అయితే పర్మిషన్ అవసరం లేదు. కాకపోతే ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కోసం తప్పితే, అసలు నాకు తెలిసి రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఆ భావ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. ఒక చోట గుమిగూడి మీటింగ్ పెట్టుకునేటువంటి అధికారం ఉంది. అసలు ఇందుట్లో పబ్లిక్ డిజార్డర్ వచ్చేటువంటి అవకాశం ఎక్కడుందో ఎవరికి తెలియట్లా. ఇది క్లోజ్డ్ డోర్ మీటింగ్, ప్రతి ఒక్కరికి ఎంట్రీ లేదు దీంట్లో. వాళ్ళ జన సాధకులు మాత్రమే ఉంటుంది దాంట్లోకి ఎంట్రీ. అటువంటిప్పుడు అసలు దీన్ని ఆపటానికి వీళ్ళెవరు? ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ. ఇంతవరకు ఎక్కడా కూడా ఇంటర్నల్ మీటింగ్స్ని ఆపేటువంటి అధికారం పోలీసులకు లేదు. మరి తెలంగాణలో భారత రాజ్యాంగం కాకుండా ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా నడుస్తూ ఉందా? ఇప్పుడే వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే, దీని మీద హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేస్తే అది జడ్జి దాకా వెళ్ళలేదు. కింద రిజిస్ట్రీలోనే నిరాకరించారట. రిజిస్ట్రీ ఎందుకు నిరాకరించిందో తెలియట్లేదు. ఇటీవల సుప్రీంకోర్టు కామెంట్ చేసింది రిజిస్ట్రీ మీద. మన రిజిస్ట్రీ కాకపోయినా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మీద. ఎందుకంటే వాళ్ళు అది అది ఎటువంటిది అనేది నిర్ణయించాల్సిన జడ్జి, రిజిస్ట్రీ కాదు. అంటే ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే అసలు అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతా ఉంది. నిషేధించింది ఎవరండి? ఒక జాతీయ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం, జాతీయ పార్టీ. రాహుల్ గాంధీ మహబ్బత్ కా దుకాన్ అని చెప్తాడు కదా, ఓపెన్ చేసినట్టుగా. ఇదేనా మహబ్బత్ కా దుకాన్? రాజ్యాంగం ఇచ్చే హక్కును కూడా తీసేటువంటి దాన్ని దుర్వినియోగం చేసి అధికార దుర్వినియోగం చేసినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ. అసలు అదేంటండి? అసలు మాట్లాడేదేంటి? ఆ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, పొన్నం ప్రభాకర్. ఆయనైతే అంతకుముందు రౌండ్ టేబుల్లో మాట్లాడిన వాళ్ళకి ఈయనకి తేడా ఏంటి? ఉన్మాదం అనాలి, వీళ్ళని ఉన్మాదులు అనాలి కరెక్ట్గా చెప్పాలంటే. అవునా, పదం వాడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే భావస్వేచ్ఛ. అసలు నిజంగా అనుకుందామండి, పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకనే అనుకుందామండి, అయినా ఆయనకు అధికారం ఉంది, సమావేశం పెట్టుకునే అధికారం ఉంది, మాట్లాడే అధికారం ఉంది, ఆ భావస్వేచ్ఛ ఉంది. మీరెవరు నాకు అర్థం కాదు. అసలు భావస్వేచ్ఛకి మళ్ళా అవసరమైనప్పుడేమో మీకు వాక్ స్వాతంత్రం గుర్తుకొస్తుందా? ఏమైపోయారండి ఈ పెద్ద పెద్ద బడా బడా నాయకులందరూ కూడా? ఇంత దారుణమా? అరే 12 సంవత్సరాలు అయింది రాష్ట్ర విభజన జరిగి. ఇవాళకి ఇంకా కూడా ఈ ఆంధ్ర తెలంగాణ ఈ గొడవలు, ఆంధ్రులు దోపిడీదారులు ఇనప బోట్లతోటి తెలంగాణను తొక్కేస్తున్నారు. 12 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నదేమో బీఆర్ఎస్, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. కానీ ఆంధ్రులు ఇనప బోట్లతో తొక్కేస్తున్నారట తెలంగాణని. అంటే దీనికి ఒక అర్థం లేకుండా అయిపోయింది. ఆంధ్ర వాళ్ళను విలన్లుగా చూపించి పబ్బం గడుపుకోవటం, సెంటిమెంట్ను రా చేసి తెలంగాణ సెంటిమెంట్ని జనాల్ని రెచ్చగొట్టడం ఎందుకు? ఇవాళ పాలనలో ఎవరున్నారు, పాలన బాగుందా లేదా, వీటిని గురించి చర్చించుకోవాలి కదా. ఒక జాతీయ పార్టీ అయ్యుండి ఈ పని చేయటం ఏంటి? మరి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఎట్లా చేశారు? ఆంధ్రులందరూ వెళ్ళని చెప్తున్నారు మీరు ఒకవైపు,
నిజంగా చెప్పాలంటే అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణకు సంబంధించి ఆయన చేసిన దోపిడీ ఏంటో, ఆయన ఎట్లా దోపిడీదారుడయ్యాడో, తెలంగాణకు వ్యతిరేక ఏరో చెప్పాడు. కేవలం ఎప్పుడు విభజన టైంలోనట ఆయన ఇచ్చిన 1-2 ప్రకటనలు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ వ్యతిరేక కాబట్టి 12 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు తెలంగాణలో జరుపుకోకూడదట. అసలు ఆ వ్యాఖ్యానాలనే ట్విస్ట్ చేశారు. ఆయన అన్నది వేరు, వీళ్ళు చెప్పేది వేరు. నేను ఇప్పుడు ఆ మొత్తంలోకి వెళ్ళట్లా. ఏ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నాడో, అసలు తెలంగాణ లాంటి నిజాం కింద నలిగిపోయిన సమాజంలో మొట్టమొదట బీసీలకి రాజకీయ అధికారం ఇచ్చిందే ఎన్టీఆర్. మరి ఆయన ఆంధ్ర నాయకుడు. ఆయన ఇచ్చిన దాన్ని మరి మర్చిపోవాలి, మీరు తిట్టాలి కదా మరి ఆంధ్రులని అందరిని కూడా. అసలు తను అసలు ఎక్కడ నిజంగా చెప్పాలంటే తెలంగాణను వ్యతిరేకించటం కాదు, తెలంగాణను అభిమానించాడు. అబద్ధాలు, అన్ని పచ్చి అబద్ధాలు. గద్దర్ని మోసం చేశారంటారు. గద్దరు పవన్ గురించి ఏం చెప్పాడో వినండి. అయినా ఏమిటి అసలు ఈ గొడవలు? నాకైతే అసలు ఒక జాతీయ పార్టీ అని చెప్పుకుంటుంది, డిఎంకే వాళ్ళు వీళ్ళకన్నా నయమండి. అంత దారుణంగా తయారైపోయారు. స్వయాన ముఖ్యమంత్రి నార్త్ సౌత్ డివిజన్ పెడుతున్నాడు. అసలు వీళ్ళు దేశ వ్యతిరేకుల, దేశాభిమానులు నాకైతే అర్థం కావట్లేదు. తెలంగాణ నుంచి ఉన్మాదంగా మాట్లాడటం ఏంటి? ఒక మంత్రి మాట్లాడటం ఏంటి? అంటే ప్రొఫెసర్ నాగేశ్వరు ఏదైనా మాట్లాడచ్చు, ఆయనకు హక్కు ఉంది. ఆయన్ని విమర్శించే హక్కు మాత్రం ఎవరికి లేదు. అది తెలంగాణ వాళ్ళే విమర్శించవచ్చు. ఆయన ఒకళ్ళు విమర్శించాలనుకుంటే ఆంధ్ర వాళ్ళు విమర్శించటానికి లేదు. అది ఆంధ్రాకి సంబంధించిన అంశమైన ఇదే కదా వీళ్ళు చెప్పేది. అసలు ఇంత దారుణంగా నేను ఇంతవరకు ఎక్కడ నిజంగా అసలు ఇంత జరుగుతూ ఉంటే ఇవాళ చివరికి వాళ్ళ ఆంతరంగిక సమావేశం జరుపుకోవటానికి కూడా పోలీసులు నిరాకరిస్తే ఇక్కడున్నటువంటి ఆ మిత్రపక్షం బీజేపీ ఏమైపోయిందండి? నోళ్ళు పెగలట్లేదా? అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ అమిత్ షాను గురించి మాట్లాడితే ఖండించరా? ఖండించకపోగా మద్దతు తెలుపుతారా? అసలు రౌండ్ టేబుల్ పెట్టి ఆంధ్ర వాళ్ళని బండ బూతులు తిడతా ఉంటే ఖండించరా బీజేపీ వాళ్ళు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ ఆంతరంగిక సమావేశం పెట్టుకుంటే అనుమతి నిరాకరిస్తే ఖండించరా? ఏమైపోయిందండి? అసలు భాజపా ఉందా అసలు ఇక్కడ? చావ చచ్చిపోయింది. అవకాశవాద వైఖరి చావ ఎక్కడుందండి? నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడేది ఏంటి అసలు? 15 తర్వాత కేంద్రం మీద యుద్ధం ప్రకటిస్తాం, బీజేపీ కిషన్ రెడ్డిని ఓపెన్గా సవాలు చేస్తే ఇవాళ మొదటిసారి కాదు, ఎన్నిసార్లు మీరేం మాట్లాడారండి? కేవలం మళ్ళా సమాధానం చెప్తారు, ప్రతిస్పందిస్తారు. మీరెక్కడ అఫెన్సివ్గా మాట్లాడినటువంటి ఘటన లేదు. తెలంగాణ బీజేపీలో చావ చచ్చిపోయింది. అసలు పవన్ కళ్యాణ్ మీకు మిత్రుడా శత్రువా? నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ఇప్పటికే తమిళనాడులో అన్నామలై తీవ్ర ఫ్రస్ట్రేషన్లో బీజేపీ నుంచి బయటకు వస్తున్నాడు. ఇంత జరుగుతావంటే ఇన్ని రోజుల నుంచి ఇందుట్లో ఆంధ్ర తెలంగాణ అంశం ఎక్కడుందో చెప్పమానండి. బీజేపీకి తెలియదు ఆ విషయం. ప్రొఫెసర్ నాగేశ్వరు అమిత్ షాని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని అందరిని గురించి లేనిపోయిన వార్తలు పుట్టిస్తే అది మీకు పట్టదా అని అడుగుతున్నాను తెలంగాణ బీజేపీకి. అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదండి. పవన్ కళ్యాణ్ విషయంలో ఇంత అవకాశవాద వైఖరి తెలంగాణ బీజేపీ తీసుకుంటుందని నేను అనుకోను. ఎందుకు అనాల్సి వస్తుందంటే మౌనం అర్ధాంగీకారం. అదేంటి మీ మురళీధర్ రావే సమర్థిస్తూ మాట్లాడేది ప్రొఫెసర్ నాగేశ్వర్ని? అసలు నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. తెలంగాణ సమాజం అంటే ఆ రౌండ్ టేబుల్లో కూర్చున్న వాళ్ళదే తెలంగాణ సమాజ ప్రతిబింబం అని చెప్పి ప్రజలు భావించే పరిస్థితి వస్తూ ఉంది.
ఉన్మాదులండి తెలంగాణ సమాజం అంటే. వాళ్ళు కాదండి తెలంగాణ సమాజం. నిరంతరం రెచ్చగొట్టే పొన్నం ప్రభాకరదా తెలంగాణ సమాజం? కాదు. విజ్ఞత గల సభ్య సమాజం తెలంగాణది. వాళ్ళు మౌనం వహించకూడదండి. భారత రాజ్యాంగం కల్పించిన భావ స్వేచ్ఛ, సమావేశ హక్కులు హరిస్తూ ఉంటే చూస్తూ సభ్య సమాజం కూర్చోవటం ఒక విధంగా ఇటువంటి ఉన్మాదులకు ఊతమిచ్చినట్టే. తెలంగాణ సమాజాన్ని తప్పుడు దారిలో నడుపుతున్న వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పే విధంగా సభ్య సమాజం తిరగబడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.